Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు అంటే మీకు బన్నీతో చాలా మంచి బాండింగ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను ఆ క్వశ్చన్. తర్వాత కాలంలో ఎప్పుడైనా బన్నీతో కూర్చొని ఇవన్నీ ఎప్పుడన్నా సరదాగా చెప్పారా? ఇలా జరిగింది అప్పుడు అలా అయింది జరిగింది ఒకసారి. తనే పాపం పిలిపించారు ఇద్దరు అమ్మాయిలతోకి, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలతో కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఆ సినిమాకి పిలిచారు, తను పిలిచి తన ఇంట్లోనే కూర్చొని రఘు ఏంటి పరిస్థితి ఏంటి అని. సో ఏదో మిస్కమ్యూనికేషన్ రూల్ అయింది కాబట్టి ఇంకా అది అంతటితో ఆగిపోతేనే బెటర్. ఏంటంటే నాకు కూడా ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ ఉండదు. అయినా బన్నీకున్న నేమ్ ఏంటంటే ప్రతి కొత్త వాడికి అవకాశం ఇస్తారనే ఒక మంచి నేమ్ ఉంది. అలాంటి దాంట్లో నుంచే నేను కూడా వచ్చాను కదా. సో ఆబ్వియస్గా నేను, గణేష్ మాస్టర్ అని ఇంకొక అతను, మా టైం ఆర్యా 2 చేసిన టైం నుంచే అసలు ఇక్కడ తెలుగు మాస్టర్స్ వైపుకి గాలి తిరిగింది. సో ఆ తిరగడానికి రీజన్ తనైనప్పుడు నేను చాలా స్టార్టింగ్లో షోస్లో కూడా అప్పుడు చెప్పేవాడిని, అవకాశం నాకు దేవుళ్ళ అంటాడు, అవకాశం డెఫినెట్గా ఇచ్చాడు నాకు దేవుళ్ళ అంటాడు, దేవుళ్ళలాగే కనబడతాడు. ఎందుకు అని అంటే నేను అంటాను కదా, ఇప్పుడు దేవుడి దగ్గర నేను 100 సార్లు కూర్చొని ప్రే చేస్తాను. నేను దేవుడా నాకు ఈ అవకాశం ఇప్పి అని ప్రే చేస్తాను. బన్నీ రూపంలో వచ్చాడు. సో బన్నీ రూపంలో దేవుడు వచ్చాడని నేను ఫీల్ అయ్యి నేను అప్పుడు తనకు ఒకసారి ఓపెన్గా డీలో కూడా చెప్పాను, ఐ ట్రీట్ యూ యాజ్ మై గాడ్ అంతే. సో ఆ అభిమానం అలా ఉంటేనే మంచిది. అండ్ డెఫినెట్గా తనకైనా మిస్కమ్యూనికేషన్ తను మాట్లాడి, సరే చూడు నీకు ఇబ్బంది లేకుండా ట్రై చేయి డెఫినెట్గానే. సో ఇంకా తర్వాత ఎన్నిసార్లు అనేది నేను చెప్పలేను, కానీ ఒకసారి తన పరిధి ఉంటుంది, తన పరిధి ఉండదు. అండ్ నేను కూడా బిజీ అయిపోయాను. ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ అనేది విస్తరించిపోయింది కదా, ఒక సినిమాతో పరిమితం కాదు, రకరకాలుగా. తనకి అంత లోపల వేరే వాళ్ళు వచ్చేసారు. సో మన తర్వాత జనరేషన్ రావాలి, తర్వాత వాళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళు కంఫర్ట్ అవుతున్నారు, మనం ఇంకో చోటుకి వెళ్తాం, ఇంకో చోటు నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్తాం. సో ఆ తర్వాత ప్రభాస్కి జరగడం జరిగింది, ఆ తర్వాత సో ఇలా తర్వాత నానికి. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఏంటంటే ఓకే, అప్పుడు స్థాయికి రోజుకి పెరుగుతూనే వెళ్ళాం కదా. సో ఆబ్వియస్గా అవకాశాలు ఉన్నాయి కదా, ఎవరిని సఫకేట్ చేయకూడదు, మనం సఫకేట్ అవ్వకూడదు. అందరికీ ఆ స్కోప్, ఆ స్పేస్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటాం. మనకు ఆ స్పేస్ కావాలి యాక్చువల్గా, మనం ప్రశాంతంగా బతకడానికి, ఎదురోడ్ని బతికించడానికి కూడా మనకు ఆ స్పేస్ కావాలి, మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి. ప్రణయ్, ఇది జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను నేను. ఓకే, అత్తగారు, బావగారు, అక్కయ్య గారు, పిల్లలు, ఇట్స్ లైక్ 8-10 మంది ఉంటారు. జనరల్గా ఈ రోజుల్లో పిల్లలు దే వాంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంటే నేను, మా ఆయన, తర్వాత పిల్లలు పుడతారు, మేమిద్దరం, మాకిద్దరు టైప్, ఒక 3-4 ఉంటారు. నోబడీ వాంట్స్ టు లివ్ విత్ దేర్ పేరెంట్స్. అటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు. అది గుడ్డా బ్యాడా, లేకపోతే అది రైటా రాంగ్ అని నేను ఒక డిబేట్ చేయట్లేదు. బట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి అని అనుకోవటం అన్నది, వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ దట్? నేను జాయింట్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అబ్బా 30-40 మంది ఉండేవాళ్ళం. ఇంతమంది పిల్లలం మేము. నేను చూసేసాను జాయింట్ ఫ్యామిలీలో ఎవరి మెంటాలిటీ ఎలాంటిది, ఎవరు ఎలా ఉంటారు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు వాళ్ళని మత్తుతూ ఉంటారు, ఇవన్నీ నేను చూస్తాను. కానీ డీల్ చేయడం తెలుసు. అండ్ నాకు ఇష్టం, నాకు మనుషులు కావాలి. నేను ఒక్కదాన్ని ఎప్పుడూ ఉండలేను. నేను బోర్ ఫీల్ అవ్వను, కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఉండలేను. నేను ఒక్కదాన్ని ఉంటే చాలా సఫకేట్ అయిపోతాను, నాకు అందరూ కావాలి. రఘు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అత్తయ్య గారు ఏంటంటే తినకి పెళ్ళైపోతే ఇంకా హ్యాపీగా ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా, నాకు ఒక బాధ్యత తీరిపోతుంది, తిన ఒక్కడే ఉన్నాడు, తిన కోసమే నేను ఉన్నాను ఫ్యామిలీలో అన్నట్టు ఒకసారి చెప్పాను. నేను అన్న చూసుకోండి, మీరు వెళ్ళిపోతే నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను, ఇప్పుడే చెప్తున్నా. మీరు ఉంటానంటే నేను రఘుని పెళ్లి చేసుకుంటాను, మీరు వెళ్ళిపోతా అంటే నేను ఏం చేసుకోను రఘుని, నేను నా మొహం వాడి మొహం నేను చూస్తూ కూర్చోవాలా, వద్దు, నాకు అలా ఇష్టమే లేదు. పెళ్ళంటేనే 2 ఫ్యామిలీస్ ఇలా కలిసి ధూమ్ధాం చాలా సందడిగా పండగలాగా ఉంటుంది. అలాగే జరిగింది. బుజ్జిగాడు, మా ఇంట్లో బుడ్డోడు ఒకడు ఉంటాడు, రిత్విక్. నాకు ఎంత ఇష్టమో వాడంటే. వాడు వచ్చేస్తాడు, వాడు నిమిషానికి బాబాయ్ పిప్పి అనుకుంటూ వచ్చేస్తాడు. వాళ్ళ కూతురుంది నాను అని, మా ఆడబడ్స్ గారి పిల్లలు ఉన్నారు, అందరం కలిసి ఉంటాం. పండగలాగా ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. సూపర్ అట్మాస్ఫియర్ మా ఇంట్లో. జాతకరీత్యా కూడా కొన్ని డివోషనల్గా జాతకరీత్యా కూడా
మా అన్నయ్యకి కొడుకు పుట్టిన తర్వాతనే ఇంట్లో వాడు రావడమే శుభకార్యాన్ని తీసుకొని వస్తాడు అని జాతకంలో ఉంది. అందుకనే 2 ఏళ్ళు పీడించిన ప్రణవి ఆఖరికి ఒప్పుకుంది. వాడు పుట్టాడు, నేను పీడించానా, మళ్ళీ నేను పీడించానా అంటే ఆ అబ్బాయి రాక నీ రాక రెండు ఒకసారి వాడు పుట్టి వాళ్ళ కాబోయే పిన్నిని తెచ్చుకుంటాడు అనేది మనకు చెప్పిన ఇదనమాట. సో వాడు పుట్టిన తర్వాతే మా ఇంట్లో శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం వాడే తెచ్చాడని మా మదర్ కానీ, మా మదర్ గురువులు కానీ, మా గురువు విశ్వామిత్ర మహర్షి కానీ సో ఇలా చెప్పారు. అక్కడి నుంచే వస్తుందని. అందుకే మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. మా అన్నయ్యకి ప్రెగ్నెన్సీ మా వదిన సో స్టార్ట్ అయింది, ఇది 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 ఇప్పుడు ఈ పుట్టి అబ్బాయా అమ్మాయా, డెఫినెట్గా అంటే అబ్బాయా అమ్మాయా ఇవన్నీ మనకు తెలియదు. ఎవరైతే వస్తారో వాళ్ళు పుట్టడం ఇంట్లో బాబాయ్కి మంచి జరుగుతుంది అని చెప్పారు. మా అన్నయ్యకి జరిగిందిగా, డెఫినెట్గా జరిగింది. అందుకే రావడం ఆడికే అంటే మాకు జరిగింది, అందరికి 2 ఫ్యామిలీస్ కి అద్భుతం. మొత్తం ఇప్పటికి ఎన్ని సినిమాలు కొరియోగ్రఫీ చేశారు? నేను అప్రాక్సిమేట్ గా అంటే ఇప్పుడు మీరు చెప్తే లెక్క వేసుకుంటున్నాను. నెలకు ఒక 5 సాంగ్లు చేస్తాను. అందులో ఒక 4 మూవీస్ అనుకుంటా ఆన్ అండ్ యావరేజ్గా. అంటే ఒక మూవీలో 2 సాంగ్లు జరగచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా సరే 3 వేసుకుందాం, 3 మూవీస్ అనుకోండి, లేదా 4 మూవీస్. అట్లా దాదాపు ఇప్పుడు మీరు అన్నట్టు 2011 నుంచి, అంటే ఆర్యా 2 వాజ్ లైక్ 1 year, 2010 నుంచి చేస్తున్నాను. సో కొన్ని సందర్భాలు ఉన్నాయి. పొద్దున ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా కూడా చేశాను. అంటే నైట్ షూటింగ్ ఒకటి, పొద్దున ఒక సినిమా. 200 చేస్తుంటారు అయితే? చేసే ఉంటాను. ఇంకా కన్నడ అవి చేశాను, తమిళ్ చేశాను, కన్నడ రకరకాలుగా చేశాను. వెరీ గుడ్. నువ్వు ప్రణవి ఎన్ని మూవీస్లో పాడావు? ఏమో దాటిందేమో 200-300. పోటీ పడుతుంటారా? నా నంబర్ ఎక్కువ, నీ నంబర్ లేదా? ఏం లేదు, మూవీసే కాదు, సీరియల్స్, జింగిల్స్ చాలా ఉన్నాయి కదా. చాలా మందికి తెలియదు నేను చాలా పాడాను. చందన బ్రదర్స్, చందన బ్రదర్స్ జింగిల్ ఇప్పటికీ అందరి ఇళ్లలో మోగుతూ ఉంటుంది. గంగా అవి చాలా పాడాను. చాలా పాడావు. అండ్ అదే కాకుండా అసలు ఫస్ట్ సాంగే 6th క్లాస్లో పాడావు కదా? హేలో, సంతోష్ శివన్ గారి మూవీ. అవును, ఆ మూవీకి వచ్చింది. అవును, నేషనల్ అవార్డ్ వచ్చింది. మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది. బట్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ ఫెల్ట్ గ్రేట్. అసలు ఫస్ట్ నువ్వు పాడిన మొదటి పాట ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావటం, అప్పటి నుంచి నాకు కనీసం ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా పాటల మీద? అప్పుడు నాకు బొమ్మలు కొని పెట్టారుగా. ఓహో, నాకు రెమ్యూనరేషన్ దాంతో ఏం లేదు. నేను తినకు చెప్తుంటా అప్పుడప్పుడు, సోమాజీ కూడా నుంచి వెళ్తూ ఉంటాం. చూడు నేను ఇదే హోటల్లో ఇడ్లీ తినేదాన్ని, నాకు ఇడ్లీ పెట్టిస్తే డబ్బింగ్ చెప్పాను, నాకు ఇడ్లీ కావాలి. నాకు ఇడ్లీ అంటే నాకు ఎవరికి ఇష్టం లేవు, నాకు చాలా నచ్చుతుంటాయి. నాకు ఉప్మా అంటే పిచ్చి. నాకు ఉప్మా ఎంత ఇష్టమో, నేను రోజు చేసుకుని తినమన్నా తింటా. చాలా బాగా చేస్తాను నేను ఉప్మా. తినకి డోకు భయం ఎందుకైతే అంటే ఇప్పుడు ఈ ఏజ్లో కూడా, అంటే పెద్ద ఏజ్ ఏం కాదు, కాకపోయినా చిన్నపిల్లలాగా ఉంటుంది కదా. రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు తినకే పెద్ద పోటీ ఉంటుంది అనుకుంటుంటాను. నాకు నువ్వు జరుగు, నాకు కావాలి అన్నా అంటారు. నీకు ఇంకా ముందుంది గడ్డు కాలం. సో అలా అనమాట. నాకు ఉప్మా, ఇడ్లీ ఇవి ఇస్తే నేను డబ్బింగ్ చెప్తాను, అలా చెప్తూ ఉంటా. అప్పుడు ఇగో ఇక్కడ తిన్నా నేను ఇడ్లీ, అక్కడ ఆంటీ ఉప్మా చేసి పెట్టేది, ఇక్కడ స్వగృహ ఫుడ్స్ ఉంది, ఇలా ఉంటుంది. బట్ రఘు చాలా ఫుడీ పర్సన్ అని విన్నాను. ఎస్, అవును. మరి అంత ఫుడీ మ్యాన్ అసలు ఎట్లా హౌ యు కంట్రోలింగ్ యువర్ ఫుడ్? అసలు కంట్రోల్ నేను దాస్తాను ఇంట్లో, నేను దాచిపెడుతూ ఉంటాను. తినకంట నేను పడనివ్వను. అప్పుడప్పుడు తిన కోపం వచ్చేస్తుంటుంది. ఎందుకు లాగేసుకున్నావు, నువ్వు ఎందుకు తినట్లేదు, ఊరుకో, నువ్వు ఇది తినొద్దు, నేనే తింటాను, నువ్వు అదే తిను అంటుంటా. పాపం నాకు బాధగా ఉంటుంది. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా కోరుకున్నది, నేను ఏదో కొరియోగ్రాఫర్ అవుదామని ఎప్పుడు లేదు, నాకు అసలు ఎప్పుడూ లేదు. నేను బాగా చదువుకున్నాడు. నేను చదువు పక్కకు పెట్టినా నాకు హీరో అవ్వాలని కోరిక. నాకు మర్చిపోయాను, ఒక సినిమాలో చేశారు కదా మీరు? చేయలేదు, చిన్న క్లిప్పింగ్ చూసాను నేను అక్కడ. అంటే అసలు షూటింగే జరగలేదు, కానీ ఏదో ఏడుపు సీన్ అది నేను అది చూసాక నేను అసలు వేసుకొని ఏం సినిమా? అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆ అబ్బాయి అప్రోచ్ అయ్యి ఏంటంటే మీతో సినిమా చేస్తాను సార్ అని. అప్పటికే నాదంతా బయట వచ్చింది, 6 pack, రఘు మాస్టర్ ఈస్ టర్నింగ్ యాజ్ హీరో అని. నా కోరిక అదే, బేసిక్గా నా కోరిక అదే. నాకు హీరో అంటే ఏదో ఎవరినో గెలిచేసి ఇక్కడ మన స్టార్ హీరోలు అలా కాదు. నేను చిన్నప్పుడు చూసింది చిరంజీవి గారిని ఏ రకంగా చూశాను, ఒక డాన్సింగ్ స్టార్. ఆయన వచ్చాడంటే
అరే ఏం పాటలు చేశాడు, ఏం డ్యాన్స్ చేశాడు అనేది చూసేవాడిని. ఆయన యాక్టింగ్ డెఫినెట్గా, ఆయన యాక్టింగ్ అవన్నీ పక్క పెడితే డ్యాన్స్ లవర్స్కి అది. తర్వాత హిందీ సినిమాలు హైదరాబాద్లో ఉండడం వల్ల మేము హిందీ సినిమాల్లో గోవిందా అసలు భావాలు మామూలుగా ఉండేది కాదు. సో అలాంటి ఇది చూసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను హీరో అవ్వాలి, డాన్సింగ్ స్టార్ అవ్వాలి ఇలా అనుకునేవాడిని. ఏ రోజు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి సైడ్ డాన్సులు ఉంటాయంట, అది చేసిన తర్వాత ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవుతారంట, ఇదన్నీ నాకు తెలీదు. మలక్పేటలోనే ఉండేవాడిని, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నా నాకు తెలిసేది కాదు. ఆ 9th క్లాస్లో ఆ టైంలో మా సార్ వాళ్ళు శ్రీనివాస్ అని, ఆయన నా సీనియర్ ఒక అబ్బాయి ఆల్రెడీ మెంబర్షిప్ ఉండడము ఇక్కడ ఏపీ ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్, అయితే నాకు కూడా ఇప్పిస్తే నేను అన్న చిచి సైడ్ డాన్సరా నేనా అన్నాను. నేనేంటి హీరో, నేను వెనకాల ఎందుకు ఆడతా నేను అన్నాను. అలాంటిది తెలియదు నాకు అసలు. సో అలా అవ్వాలనుకున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఈ కొరియోగ్రాఫర్ ఇది అనేది ఇప్పటికీ కూడా నేను చాలామంది అరే నువ్వు ఎందుకు ఇంత లైట్ తీసుకుంటావు అంటే నాకు లైటే మరి నాకు నేను ఎదుట హీరోని చూస్తుంటే నేను రావాలి కదా, నేను అక్కడ ఉండాలనుకుంటుంటాను. తర్వాత నాకు నేను సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే 2-3 ఆడిషన్స్ ఇచ్చాను, నన్ను సెలెక్ట్ చేయలేదు. కృష్ణవంశీ గారి దగ్గర ఇచ్చాను, ఎప్పుడు 99లో కృష్ణవంశీ గారి దగ్గర ఇచ్చాను, సెలెక్ట్ చేయలేదు. బహుశా నా యాక్టింగ్ రాలేదేమో అప్పుడు, మరి అంటే ఇలా లేదు, చాలా సింపుల్గా ఉండేవాడిని. తేజ గారు అండ్ రామానంద్ సాగర్ అని ఆయన దగ్గర క్యాస్టింగ్ చేస్తుంటారు, హ్యాండిక్యాప్గా ఉంటారు ఫిజికల్గా. ఆయన వాళ్ళు క్యాస్ట్ చేసేవాళ్ళు. జయం సినిమాకి లైన్లో పొద్దున్నే 8:30 నిలబడి నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు ఎందుకంటే సైడ్ డాన్సర్ కదా అన్నట్టు ఉండేవాడిని. అలా వెళ్తే సెలెక్ట్ చేయలేదు. ఇంకొక సినిమాకి వెళ్ళాను, డిసెంబర్ 16 అని ఒక సినిమా తీశారు ఇక్కడ, అతను మన్సూర్ అని డైరెక్టర్. వాళ్ళు ఆడిషన్ పెడితే ₹2 జెండు బాంబు కొనుక్కొని వెళ్ళాను. కరెక్ట్గా కెమెరా లోపల పెట్టారు, నేను ఇక్కడ ఆడిషన్ చేయాలి, ఆడిషన్ రెడీ అన్నారు. వాళ్ళు కొంచెం బాంబే ఇది ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు అనమాట. కెమెరా కనిపిస్తుందా అంటే ఎక్కడ లేదు కదా అని ఎత్తుకుతుంటే ఆ ముందు సందులో ఉంది. ఓకే యూ హ్యావ్ టు పర్ఫార్మ్ హియర్, ఇది నీ స్టేజ్ అని అంటే సరే అని నిలబడ్డాను. మెల్లగా ₹2 జెండు బాంబు ఇలా తీసేసి చేతిలో పట్టుకున్నా. హిందీ డైలాగ్, హిందీ వచ్చు కదా బేసిక్గా చిన్నప్పటి నుంచి మనం, కొంచెం అలా సరే రెడీ సార్ అని ఇలా అన్న. ఆయన చూడకముందు టప్ డైలాగ్ ముందే గాడిపోతున్నాయి. మనవాడికి అర్థం కాలేదు ఏంటిది వీడు ఇంత ఇమోషనల్గా చెప్పాడా అర్థం కాలేదు. దగ్గర వచ్చాడు, ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి చూసి వాట్ మిస్టర్ రఘు కెన్ యూ డూ 1 more time ప్లీజ్ అన్నారు. అంటే యా అని చెప్పి ఒకసారి వైప్ యువర్ టీయర్స్ అని అంటే సరే వెంటనే తుడుచుకున్నాను. ఆ మంట ఉంటుంది కదా సాలిడ్గా రాసేసాను. ఆయన వెళ్ళి మళ్ళా రెడీ రోల్ అన్నాడు, అన్నంగానే పడపడ కారుతున్నాయి. అంటే డైలాగ్ చెప్పకముందే లేదు, కారుతుంటే నేను ఎమోషనల్గా చెప్పేశాను. మంచి డైలాగ్, మంచి ఎమోషనల్ది హిందీలో. ఆయన వచ్చాడు, ఆయనకు నచ్చిందో ఏమో పక్క పెడితే డిడ్ యూ అప్లై నీ బామ్ అన్నాడు. ఎస్ అన్న అంటే సరే నైస్ వన్ ఐ కాల్ యూ అని చెప్తున్నాడు సమ్ టైమ్ అని. థ్యాంక్ యూ అన్న బయటకి ఇచ్చి అనవసరంగా పోగొట్టుకున్నారా. అలా ఈ అబ్బాయి వచ్చాడు, వచ్చి రఘు మాస్టర్ మీరు 6 pack అవి చేశారు కదా నేను తీస్తా అన్నాడు. తీస్తా అంటే సరేరా బాబు స్టోరీ ఏరియా ఉంటాయి కదా. ఇప్పుడు నేను స్టోరీ అడిగాను అనుకోండి, అబ్బా వీడు మాస్టర్ అయితే అయ్యాడు, ఈ హీరో అవ్వకముందే అంత ఇదా అంటే స్టోరీ ఏంటి నాకు నచ్చలేదు ఇలాంటివి అంటారేమో. నేను కూడా కింద స్థాయి నుంచే వచ్చాను కాబట్టి ఎదుటోడిని అలా హర్ట్ చేయకూడదు అని చెప్పి అలాంటి స్టోరీ వినకుండా అయితే కాదు. మోమాటానికి నేను చెప్పాను. అండ్ ఫస్ట్ హాఫ్ రెడీ ఉంది మాస్టర్, సెకండ్ హాఫ్ రెడీ అంటే సరే చేసుకో అన్న. వెంటనే ప్రొడ్యూసర్లు వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, దాని ఆడియో అది ఏ సినిమా గుర్తులేదు నాకు, బట్ లో బడ్జెట్ మూవీ. బట్ నెక్స్ట్ మూవీ పెద్దగా తీస్తున్నారు, ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ, నేను ఒప్పించాను రఘు మాస్టర్ అని. సో ఎల్లుండి ఆడియో రిలీజ్కి అలర్నరీస్ అందరూ వస్తారు, ఆ టీజర్ లాంచ్ చేస్తారు మంది నెక్స్ట్ ప్రొడక్షన్ది, అర్జెంటుగా తీయాలంటాడు. నేను అలా తీస్తే పాడవుతుందిరా బాబు అని అంటాను. కానీ తన ఆనందం కాదనలేను, ఎందుకంటే ఈ స్థాయిలో నుంచి వచ్చాను కదా నేను, ఒకడిని ఎంకరేజ్ చేయకపోతే ఎందుకు, వాడిలో ఏముందో తెలీదు. సరే ఆడు ఏం చేయమంటే అది చేద్దాం. 2 కాల్ షీట్లు పెట్టేసుకున్నాడు షూటింగ్, 6 to మార్నింగ్ 6 వరకు 2 కాల్ షీట్స్ అయితే. అన్న ఎందుకు అబ్బా అంటే ప్లీజ్ మాస్టర్ అని అన్నీ సెటప్ గిటప్ అని పెట్టేసుకున్నాడు. నేను అన్న ఇది కంటెంట్ కాదు కదా సినిమాకి అన్నాను. లేదు మాస్టర్ అంటే తీద్దాం తర్వాత కంటెంట్ అంటే
చచ్చా ఈయన్ని ఒత్తిడి చేయకూడదు పాపం ఆడు ఓకే చేసుకోవడానికి ప్రొడ్యూసర్ దగ్గర తీస్తా అంటున్నాడు, సరే ఏం చెప్తావు అంటే ఇలా చేయాలా అలా చేయాలా అని కూడా అడగలేదు. ఆడు ఏం చెప్తే అలానే చేయాలి అని చెప్పి అనుకుని అబ్బాయి చెప్పాడు, చేశాను. ఆ తర్వాత రిలీజ్ ఈరోజు నన్ను పిలిచారు ఆడియో రిలీజ్కి, అల్లరి లాంచ్ చేశాడు. పెద్ద స్క్రీన్ మీద చూశాను, చూసి ఎందుకు హింస అనుకున్నాను. తర్వాత తీస్తారా అనుకుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అబ్బాయి తిరుపతి అనుకుంటా. ఆ అబ్బాయి అటు వెళ్ళడం అండ్ వీళ్ళ సినిమా ఏదో రిలీజ్ అయ్యి అది పోవడం, ఆబ్వియస్గా ప్రొడ్యూసర్స్ బ్యాక్ అయిపోతారు కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా అమ్మయ్య దేవుడా నేను ఒకటే మొక్కున్నా, ఇది అవకాశం నాకు కరెక్ట్ అయితే ఇప్పించు, లేదా ఆడికి కూడా లాస్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను మొరపెట్టుకునే స్టేజ్ ఎవరి దగ్గర లేదు నాకు. నేను దేవుడి దగ్గరే మొరపెట్టుకోవాలి. నేనంటే ఆడికి లాస్ కావడదు, ఆడి జీవితం పాడు కావడదు, నా జీవితం కూడా పాడు కాకూడదు, మంచి టేక్ ఆఫ్ కావాలి నాకు అని చెప్పి నేను మొక్కుకున్నా, దేవుడు కాపాడేశాడు. ఓకే ఫైన్. ఇప్పుడు ఉందా కోరిక బలమైన? నేను చేస్తాను డెఫినెట్లీ. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను అండ్ మ్యారేజ్ ఈ టెన్షన్లో ఏప్రిల్ వరకు పోయింది. ఏప్రిల్ తర్వాత పెళ్ళైన 3వ రోజు నుంచే కదా షూటింగ్కి వెళ్ళిపోయాం. పెళ్ళైన 3rd డే నుంచే సాంగ్స్ అవుట్డోర్ షూటింగ్ లో అవి కాన్సన్ట్రేట్. నేను చేయాలనే అధ్యక్ష అని ఒక రోజు అనాలి. దానికి ముందు ఒక మ్యూజిక్ వీడియో చేద్దామని, ఇంటర్నేషనల్ ఆల్బమే ఒకటి చేద్దామని. అది చేస్తాను డెఫినెట్గా. మనిషి ఎదగాలి కదా. ఇక్కడ కూర్చొని ఎంతసేపు నేను అదే పాటలు అదే ఇది జై జిందాబాద్ అనుకుంటా, నా వల్ల కాదు ఇంతసేపు కూర్చోవడం కూడా. బికాస్ ఆఫ్ సమ్ సర్కమ్స్టెన్సెస్ నేను అలా కూర్చొని ఉన్నాను. అదర్వైజ్ ఐ మూవ్ ఆన్, కీప్ ఆన్. నేను మెంటాలిటీ వైజ్గా కూడా ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్ రీచ్ అవ్వగానే ఇదేదో బాగుంది ఇంకా పైకి వెళ్దాం దా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. సో అది బేసిక్గా నా లైఫ్. సో 6 ప్యాక్ ఇంకా ఉందా రఘు, లేకపోతే ఫ్యామిలీ ప్యాక్? లేదు 6 ప్యాక్ అంత కాన్స్టెంట్గా పెట్టుకోలేము. కాకపోతే మళ్ళీ అనుకుంటే ఇప్పుడు 2 months 8 weeks కోర్స్ తోటి మళ్ళీ, బికాజ్ మీరు ఆల్రెడీ మెయింటెనెన్స్ ఉంటుంది బాడీ ఫిట్నెస్, మీరు చూడడానికి ఒక మంచి స్ట్రాంగ్ గా ఉంటారు అండ్ లోపల కూడా ఫ్రేమ్ తయారైపోయి ఉంటుంది. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ డూ ఇన్ 8 weeks. అంటే ఒకసారి రెడీ చేస్తారు కదా, ఆల్మోస్ట్ 15 months అంత హార్డ్ వర్క్ చేసి. సో అది ఉండిపోద్ది దేవుడి గారు. సో ప్రణవి పాడిన పాట మీరు ఒకటి కొరియోగ్రాఫ్ చేశారు రీసెంట్ గా, అది జెంటిల్మెన్ లో. అది ఏంటి ఇద్దరు కలిసి చూసారా చూడలేదా ఆ పాటను? అంటే కరెక్ట్ సినిమా రిలీజ్ నేనే లాక్కెళ్ళాను సినిమా, ప్లీజ్ ప్లీజ్ రా 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 మనం వెళ్దాం లాక్కెళ్ళా. సినిమాలు చూసే టైం ఉండేది కాదు. ఒకవేళ టైం ఉన్నా అలసిపోయేవాడిని. చాలా ఎండలో షూటింగ్లు అవుతూ ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఇంట్లో ఉండి ఎప్పుడు లేజీ ఫెలో లాగా షూటింగ్ లేదంటే అమ్మ అనుకొని పడుకొని ఉంటాను అలా ఏసీ వేసుకొని అలా అని. సడన్ గా ఇప్పుడు ఒకసారి పెళ్ళైన జీవితంలో సరదాగా మాల్కి వెళ్ళిపోదాం, సరదాగా అటు వెళ్దాం అంటే అని ఫీల్ అవుతుంటాను. అదే నాకు కంప్లీట్ ఆపోజిట్. నేను ఎక్కడ ఉండలేదు. ప్యాకేజ్ అవన్నీ తెలుసుకోవాలని మరి ఊరికే చేసేసుకుంటారు. మరి సంవత్సరం పాటు అన్ని మాటలు అనిపించుకున్నాను. సంవత్సరం నాకు పడుతుంది ఆ టైం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.